వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జీవోలు తెలుగులో ఇవ్వకపోవడంపై హైకోర్టు నోటీసులు. వివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకు పదవి ఇవ్వరా? టీడీపీ శ్రేణుల ఆందోళన. 14,000 మంది విద్యార్థులతో విద్యా దినోత్సవం, 26 రోజుల పాటు కార్యక్రమాలు. తమన్ సహృదయం, దివ్యాంగుడికి అవకాశం. జీవోలు ఆర్డినెన్సులను తెలుగులో వెలువరించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంగ్లీష్ ఇవ్వడం వల్ల అవి సామాన్యులకు అర్థం కావడం లేదని షేర్లింగంపల్లికి చెందిన జి ఉమామహేశ్వరరావు పిటిషన్ వేశారు. తెలుగులో ఇవ్వకపోవడం అధికార భాషల చట్టం 1956తో పాటు పలు జీవోలకు విరుద్ధమని ఆయన తరపున లాయర్ అన్నారు. ఈ అంశాన్ని విచారణకు స్వీకరించే విషయంలో కోర్టు నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఓ స్థల వివాదంలో చిక్కుకున్నారు. తమను గన్తో చంపేస్తామని వెంకట్ బెదిరిస్తున్నారని జగిత్యాల జిల్లా మల్యాల మానాలకు చెందిన ఓ కుటుంబం ఆరోపిస్తోంది. ఆయన నుంచి ప్రాణహాని ఉందని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరింది. కాగా వెంకట్ తండ్రి మోహన్ రావు వద్ద నర్సయ్య కుటుంబం 3 ఎకరాల 30 గుంటల భూమిని కొనుగోలు చేయగా రిజిస్ట్రేషన్పై ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. కర్కల నర్సయ్య అని బల్మూరి మదన్ మోహన్ దగ్గర కొన్న 3 ఎకరాల 30 గుంటలు కొని నేను దుబాయ్ పోయిన పైసలన్నీ కట్టి పోయి వచ్చే వరకు ఆ దొర చనిపోయిండు. ఆయన ఉంటే చేసి ఆయన మంచోడే. ఈమె చేస్తా అని ఈమె పట్ట చేసుడు లేదు. ఇల్లు కట్టించుకుంది, పైసలేగా పెట్టింది. దొరను పోయి అడిగిన ఏమైనా దొర పట్ట చేస్తాను అనేది చేయపోయినంటే నీకు కాకపోతే వాళ్ళకు చేస్తావు నరసయ్య చేస్తావు నీకు అన్నారు. చేసుడు లేదు. అవి కొత్త పాస్బుక్లు వచ్చినాక పైసలు ఇస్తా అన్నాడు. ఎంఆర్ఓ ఇయ్యకమన్నాడని మళ్ళీ చెప్పాడు ఆ దొరస. పకాశరావు దొర సుతా కొన్నది నువ్వద్దేనా, నా ముందెట్ట పైసలు కట్టే పట్ట చేయని దొరసానంటే ఇటుకెళ్ళి పోతాత నువ్వు మాట్లాడకని అలా దొరను చూతా అన్నది. పట్ట చేస్తలేదు. ఆ దొరతోటి మాకు పెద్ద తిప్పలు ఉంది. అంతా గుండతనమే, లంగతనం. ఒకసారి సాకరోళ్ళ మీదకి హైదరాబాద్ నుంచి 20-30 మందిని తోలుకొచ్చి కొట్టుటానికి ఆ భాస్కర్ రావు దొర అనేటైనా మేము 5-6 కలిసి ఆపినాం. ఆయనతోటి పెద్ద మాకు ప్రమాణం ఉంది. పొన్నూరు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 6 సార్లు గెలిచిన టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు జిల్లాలో పార్టీ జెండాను ఎగరేసిన ఎమ్మెల్యే ధూళిపాల నరేందర్కు పదవి ఇవ్వరా అని నేతలు 2 రోజులుగా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ జైల్లో పెట్టినా తట్టుకుని నిలబడ్డారని అంటున్నారు. చంద్రబాబు విశ్వసనీయుల్లో నరేందర్ గారు ఒకరు అని చెబుతున్నారు. వివిధ సమీకరణాలతో గతంలో మంత్రి పదవి రాలేదని ఇప్పుడు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విజయోత్సవాల్లో భాగంగా తొలి రోజు విద్యార్థులతో విద్యా దినోత్సవానికి ఏర్పాట్లు చేసింది. నేడు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో 14,000 మంది విద్యార్థులు పాల్గొంటారు. కాగా ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో నిర్వహించే మాక్ అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. సంగీత దర్శకుడు తమన్ సహృదయం చాటుకున్నారు. అద్భుతమైన కంఠంతో పాటలు పాడుతున్న దివ్యాంగుడిని ఇండియన్ ఐడల్లో పాట పాడించేలా చూస్తానని ట్విట్టర్లో మాట ఇచ్చారు. ఈ మేరకు ఆహా టీంను ట్విట్టర్లో ట్యాగ్ చేసి విజ్ఞప్తి చేశారు. ఇండియన్ ఐడల్ 4 సీజన్లో అతను స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసేలా చూస్తాను అన్నారు. నేను కూడా తనతో కలిసి పాడతాను. వాట్ ఏ టాలెంట్. దేవుడు ఒక్కోసారి కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడు అని ట్వీట్ చేశారు. చూసారుగా విభాగంలో బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.